తెనాలి గంగానమ్మపేటలో తెనాలి కమిషన్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో అర్ధ చాతుర్మాస్య వ్రత మహోత్సవాలు అఖండ హనుమాన్ చాలీసా 60 రోజులు పారాయణ కార్యక్రమంలో భాగంగా ఆదివారం శ్రీ సిద్ధి బుద్ధి గణపతికి లక్ష గరికలతో విద్యార్థులు పూజలు నిర్వహించారు. స్థానిక గంగానమ్మపేటలోని తెనాలి కమిషన్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో సాలిగ్రామ మఠం ఆధ్వర్యంలో జరుగుతున్న అర్ధ చాతుర్మాస్య వ్రత దీక్ష మహోత్సవంలో భాగంగా సిద్ధి బుద్ధి గణపతికి లక్ష గరికలతో విద్యార్థుల చేత పూజ చేయించారు. ఈ సందర్భంగా ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ గరిక పూజ విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ నిర్వాహకులు నంబూరు వెంకట కృష్ణమూర్తి, రావూరి సుబ్బారావు, ముద్దాబత్తుని రమణయ్య, ఒక్కలుగడ్డ రామ్మోహన్ రావు, పల్లపోతు మురళి, మనోహర్, రాజేశ్వరరావు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు దూర్వాష్టమి చాలా విశేషమైన రోజు. మన శ్రీ విద్యా పీఠం శ్రీ శాలిగ్రామ మఠం సంయుక్త ఆధ్వర్యంలో అర్ధచాతుర్మాస్య దీక్షా మహోత్సవాలు అలాగే అఖండ హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఆ కార్యక్రమంలో భాగంగా గణపతి నవరాత్రి మహోత్సవాల్లో ఈ దూర్వాష్టమి ఒక విశేషమైనది. ఈరోజు విద్యార్థులచే శ్రీ విద్యా గణపతి స్వామి వారికి లక్ష గరికతో అర్చన కైంకర్యం నిర్వహించడం జరిగింది. అలాగే మంచి విద్య, మంచి బుద్ధి, మంచి జ్ఞానము, చక్కటి సంస్కారం ఏర్పడాలని ఈరోజు విద్యార్థులచే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. 108 మంది పిల్లలతో ఈ కార్యక్రమాన్ని చేయాలనే సంకల్పంతో విశేషంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందరికి కూడా స్థానిక గంగానంపేటలోని ది తెనాలి కమిషన్ మర్చెంట్ అసోసియేషన్ హాల్లో అర్ధచాతుర్మాస దీక్ష మహోత్సవంలో అఖండ హనుమాన్ చాలీసా 60 రోజుల పారాయణంలో ఇవాళ 51వ రోజున సందర్భంగా ఇవాళ ప్రత్యేకంగా లక్ష గరికలతోటి విద్యార్థుల చేత ప్రత్యేక పూజలు పూజ్యశ్రీ బాలస్వామీజీ గారు చేయించినారు. ఆ గరిక యొక్క విశిష్టతని ఆ విద్యార్థులకి, భక్తులకి అందరూ కూడా విపులంగా తెలియపరిచినారు. అందరూ కూడా వచ్చి స్వామిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నారు.